న్యూజిలాండ్‌లో పిల్లలు ఏ ఏజ్ నుండి స్కూల్‌కి వెళ్తారు? చెప్తా. అన్ని డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ నామనిస్ ఇన్ న్యూజిలాండ్ అండ్ దిస్ ఈజ్ అఖిల. సో ఈ వ్లాగ్ దేని గురించి అంటే న్యూజిలాండ్‌లో కిండర్ గార్డెన్స్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తా. మామూలుగా ఇండియాలో పిల్లల్ని 2.5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ నుంచి స్కూల్‌కి పంపిస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. 3 to 6 మంత్స్ నుండి 5 ఇయర్స్ పిల్లల వరకు కిండర్ గార్డెన్ లేదా డే కేర్‌కి వెళ్తారు. ఎర్లీ లెర్నింగ్ సెంటర్స్ అంటారనమాట. 5 ఇయర్స్ తర్వాత స్కూల్‌కి వెళ్తారు. ఫీజు గురించి చెప్పాలంటే ఫుల్లీ గవర్నమెంట్ బేస్డ్వి అయితే 20 అవర్స్ పర్ వీక్ ఈసీఈ సబ్సిడీ ఉంటాయి. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. 20 అవర్స్ ఫ్రీ ఇస్తారు. కొన్ని ఫుల్లీ ప్రైవేట్వి ఉంటాయి. అందులో $5 to $8 పర్ హార్ ఉంటుంది. ఈ డిఫర్ ఫర్ ఎవ్రీ కిండర్ గార్డెన్. మీ చైల్డ్ ఏజ్ ఇంకా కిండర్ గార్డెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ప్రైవేట్ వాటిలో ఈసీఈ అవర్స్ ఇంక్లూడ్ చేస్తారు. మా కూతురు వెళ్ళే కిండర్ గార్డెన్లో అలానే అనమాట. ఫస్ట్ 20 ఈసీ అవర్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 30 అవర్స్ ఇస్తున్నారు. అంటే డేకి 6 అవర్స్ అప్ టు 5 డేస్ అయితే 30 అవర్స్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కావాలంటే పర్ హార్కి $8 ఉంటుంది. న్యూజిలాండ్లో వీక్కి 5 డేస్ మాత్రమే స్కూల్ లేదా కిండర్ గార్డెన్ ఉంటాయి. సాటర్డే అండ్ సండే హాలిడే. టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా గవర్నమెంట్ అయితే 8 or 8:30 to 2 లేదా 2:30 వరకు ఉంటాయి. కొన్ని ఫుల్ డే కూడా ఉంటాయి. అంటే 7 లేదా 7:30 to 5:30 వరకు ఉంటాయి. అన్నీ సేమ్ టైమింగ్స్ ఉండవు. ఒక్కో కిండర్ గార్డెన్కి ఒక్కో టైమింగ్ ఉంటుంది. మా కూతురికి ఇండియా అయితే 7:30 to 5:30, కానీ మేము ఓన్లీ 30 ఈసీ అవర్స్ పంపిస్తాం. అండ్ మ్యాక్స్ కిండర్ గార్డెన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఫుడ్ పంపాలి అనుకుంటే అలా కూడా పంపొచ్చు. అండ్ ఇంకోటి డే కేర్స్ ఉంటాయి. ఇవి వర్కింగ్ పేరెంట్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇందులో కూడా మంత్స్ బేబీస్ నుండి అప్ టు 5 to 6 ఇయర్స్ వరకు వేయొచ్చు. అంటే పేరెంట్స్ వర్క్ బట్టి టైమింగ్ సెట్ చేసుకొని వేస్తారు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వర్క్ అండ్ ఇన్కమ్ చైల్డ్ కేర్ సబ్సిడీ ఇస్తుంది. అందులో మన ఇన్కమ్ పెట్టి అప్లై చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చూసుకొని ఎలిజిబుల్ అయితే పర్ చైల్డ్కి ఎంత సబ్సిడీ వస్తుందో చూసుకొని వీక్కి అంత అమౌంట్ అయితే ఒక చిన్న హెల్ప్లా వేస్తారనమాట. ఇక్కడ పేరెంట్స్ మంత్స్ బేబీస్ నుండి వేస్తారు, ఏం టెన్షన్ లేకుండా. ఎందుకంటే వీళ్ళు బాగా టేక్ కేర్ చేస్తారనమాట. ఇన్ఫాంట్స్కి ఫీడ్ చేయడం, డైపర్స్ మార్చడం, వాళ్ళని టైంకి పడుకోబెట్టడం అన్నీ చేస్తారు. టాడ్లర్స్కి అయితే ఇక్కడ స్టడీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరనమాట. వాళ్ళని ఎమోషనల్లీ స్ట్రాంగ్ చేయడం, ఇండిపెండెంట్గా ఉండడం, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తారు. ఎక్కువగా వాళ్ళు సేఫ్టీ, హ్యాపీనెస్ అండ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు మెస్సీ ప్లే అలో చేస్తారు. అంటే వాటర్, మడ్, క్లే అండ్ పెయింటింగ్, బికాస్ దానివల్ల పిల్లలకి మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. అండ్ ఫస్ట్ కొన్ని డేస్ పేరెంట్స్ని అలో చేస్తారు చైల్డ్తో పాటు. సెటిలింగ్ పీరియడ్ అని పిల్లలు కొంచెం సెటిల్ అయ్యే వరకు అలో చేస్తారు. మా చిటి తల్లి అయితే కిండికి వెళ్ళిన ఫస్ట్ డే స్టార్టింగ్ కలవడానికి కొంచెం టైం తీసుకుంది, కానీ తర్వాత తన పాటతో అదరగొట్టేసింది. ఐగిరి నందిని పాడింది. అంతేనండి. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో చేయాలి కమెంట్స్లో చెప్పండి. అంటిల్ నెక్స్ట్ టైం ఫోన్ తీయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.